వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దారుణం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో మద్యం మత్తులో యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మంచినీళ్లు ఇవ్వలేదనే కోపంతో తల్లి మీద దాడి చేశాడు కుమారుడు. తీవ్రంగా గాయపడినటువంటి తల్లి 10 రోజుల తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఒక హృదయ విదారక ఘటన జరిగిందని చూడొచ్చు. ఈ నెల 9వ తారీఖున మద్యం మత్తులో రాజాబాబు ఇంటికొచ్చాడు. ఇక తన తల్లి నాగమణిని భోజనం వడ్డించమని అన్నాడు. ఇక భోజనం వడ్డించింది ఆ తల్లి. తర్వాత తింటూ ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి చల్లని మంచినీళ్లు తేవాలని కోరాడు కుమారుడు. ఇక నీళ్లు తేవటానికి ఆ తల్లి వెళ్ళింది, కానీ కొంత ఆలస్యం జరిగింది. అంతే, తాను అక్కడికి తన తల్లి ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళబోయాడు. ఈ క్రమంలో మధ్యలో తనకి ఒక గోడ తగిలింది. గోడ తగిలితే ఇక కోపం, తనలో ఉన్నటువంటి కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. విచక్షణ కోల్పోయాడు, ఒక మృగంలా మారాడు. తన ముందున్నది తన కన్న తల్లి, తన్ని అల్లార ముద్దుగా రాజాబాబు అని పేరు పెట్టుకొని మరీ పెంచినటువంటి తన తల్లి అన్న విషయాన్ని మర్చిపోయాడు. ఇక 45 ఏళ్ల తన తల్లి నాగమణిపై దాడి చేశాడు కుమారుడు రాజాబాబు. అక్కడే పూజ గదిలో ఉన్నటువంటి ఒక చెక్క కేసి తన తల్లి మొహాన్ని కొట్టాడు. ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. రక్తపు మడుగులో ఉన్నటువంటి నాగమణిని చూసినటువంటి భర్త హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ తల్లి కన్న కొడుకు కారణంగా మృతి చెందినటువంటి హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇక నిందితుడు రాజాబాబు మీద కేసు నమోదు చేశారు పోలీసులు. రాజాబాబును అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కూడా అసలు ఈ ఘటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సిరాజ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ సిరాజ్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా మీరన్నట్లుగా ఈ ఘటన కేవలం ఒక నేరం మాత్రం అసలైతే కాదు. సమాజంలో అసలు మానవ విలువలు ఎలా దిగజారిపోతున్నాయి, కన్న తల్లి మీద ఉండేటువంటి ప్రేమ ఒక దారుణంగా మారేటువంటి సిచ్యువేషన్ లో ఆమెనే చంపడం అసలు ఒక మానవత్వానికి ఒక మాయది మచ్చ. ఇది ఘటన విన్నప్పటికీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. ప్రధానంగా కాకినాడలో ఒకసారి మన డీటెయిల్స్ చూసినప్పుడు పిఠాపురం డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఫ్రిడ్జ్ లోని మంచినీళ్లు తీసుకురావడంలో ఆలస్యం అవ్వడం ఈ ఒక ప్రధానమైన ఒక ఘటన తల్లి ప్రాణాలు తీయడానికి ఒక కారణంగా మారింది. సో వెంటనే ఆగ్రహంతో ఆ యువకుడు ఆ తల్లి మీద దాడి చేసినటువంటి భయం. గ్రామానికి చెందినటువంటి రాంబాబు అనేటువంటి వ్యక్తి తన తల్లి పెంట నాగమణి అనేటువంటి ఆమె ఫ్రిడ్జ్ లో నీళ్లు తీసుకురావాలని ఆయన కోరడం జరిగింది. కానీ నీళ్లు తీసుకురావడంలో కొంతమంది ఆలస్యం అవడం, ఆమె వేరే పనులు కొంతమంది నిమగ్నం అవడం, సో ఆలస్యం కావడమే వెంటనే అతను కోపంతో ఒక్కసారిగా రగిలిపోయాడు. ఆ తల్లిపైన తీవ్రమైనటువంటి కోపంతో దాడికి పాల్పడటం. పూజా గదిలో ఉన్నటువంటి ఒక చెక్క పళ్ళం తీసుకొని నాగమణి తలపైన అత్యంత బలంగా బాధడం జరిగింది. 1కి 2 సార్లు కొట్టడంతో వెంటనే తీవ్రంగా గాయాలు కాలం, వెంటనే ఉన్నటువంటి రక్తం మొత్తం బయటికి రావడంతో ఆమె హాస్పిటల్కి తరలించారు. స్పృహ కోల్పోవడం జరిగింది. కాకినాడ జనరల్ హాస్పిటల్ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి ఘటన. ఈ విషయం ఒకసారి మనం గమనించినప్పుడు ఆల్మోస్ట్ సో కోపం మనిషిని ఎంత విచక్షణారహితంగా మార్చేస్తుంది. కోపం మనిషిని ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రక్రియ నుంచి సో ఒక మృగంలా మారుస్తుందా అనేటువంటి క్వశ్చన్ చాలా బలంగా నిలబడుతుంది. ఎందుకంటే ఈ ఘటన కేవలం సాధారణమైనటువంటిది కాదు, ఇది నేరానికి సంబంధించినటువంటి విషయం పక్కన పెడదాం మనం. అయితే సమాజం మానవత్వం నిజంగా మర్చిపోతున్నామా? క్షణికావేశం ఉండేటువంటి పరిస్థితుల్లో విచక్షణ కోల్పోతే కళ్ళ తల్లిని చంపేస్తారా? ఒక చిన్న కారణానికి అంత కోపం ప్రదర్శించడం అవసరమా? మనిషి అసలు నిజంగా తన విచక్షణను ఎలా కోల్పోతున్నాడు అనడానికి ఇలాంటి ఘటనలు ఉదాహరణ కాదా అనేది మాత్రం సామాజిక విశ్లేషకులు చెప్తున్నట్టు అభిప్రాయం. కేవలం కోపాన్ని అదుపు చేసుకోలేకపోతే ఎలాంటి అనర్థానికి దారి తీస్తుంది. సరే, అతని మానసిక పరిస్థితి ఏదైనా సరిగ్గా ఉందా అనేటువంటి కోణంలో అయితే ప్రస్తుతం అనేక ఊహాగానాలు కూడా వ్యక్తమవుతుంది. కన్న ప్రేమకు లేదా సంబంధాలకు గౌరవం అసలు ఇవ్వటువంటి సిచ్యువేషన్స్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. 9 గంటలు మోసి పెంచినటువంటి తల్లి, పెద్ద చేసినటువంటి తల్లి, మరి ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆలోచించేటువంటి తల్లిని కనీసం కరుణ లేదా కొట్టేటప్పుడు ఆలోచించేటువంటి పరంపర కూడా అసలు వారికి మస్తిష్కం పనిచేస్తుందా అనేటువంటి క్వశ్చన్ మాత్రం చాలా బలంగా వినపడుతుంది. ఈ మధ్య కాలంలో కుటుంబంలో సహనం, ప్రేమాభిమానాలను పక్కన పెట్టేస్తున్నారు. సో ఉరుకుల ప్రపంచంలో పడి మనుషులు తల్లి పేరు పరిస్థితిగా రక్త సంబంధాలు లాంటి వాటి కూడా ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం కూడా కొంతవరకు కారణంగా. కానీ కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది, కానీ దానివల్ల లాస్ట్ అయినటువంటిది మాత్రం జీవితాంతం అతను కూడా కట్టుకలు పాలవడం, మరి ముఖ్యంగా ఒక నిండు ప్రాణాన్ని బలితీసినటువంటి ఘటన ఉంటుంది. కానీ దీంట్లో అనేక రీజన్స్ కూడా కనబడుతున్నాయి. ప్రధానంగా మానసికంగా కొంతవరకు ఒత్తిడి ఎక్కువగా లేదా భావోద్వేగం క్షణికావేశంలో తీసుకునేటువంటి చర్యగా చాలా మంది అంటున్నారు. మరి కొంతమంది వ్యసనానికి సంబంధించినటువంటి విషయం కూడా తీసుకొని వస్తున్నారు.
దాని తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు కోపాన్ని అదుపు చేసుకోలేకపోతే ఇలాంటి దారుణమైనటువంటి ఒడుగొట్టారనేటువంటి క్వశ్చన్ కూడా అవుతుంది. మరి మీకు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ కి బానిసలు అవ్వడం కానివ్వండి, వ్యసనాలకు బానిసలు అవ్వడం లేదా తాగుబోతులుగా మారడం, దీనికి సంబంధించినటువంటి ఇష్యూ కొంతవరకు ఫేస్ అవుతుంది. ఈ మొత్తం కూడా మనం ఆలోచించేటువంటి విధానాన్ని పక్కన పెట్టేసి ఆలోచించేటువంటి శక్తిని ఆ టైం ని కూడా మనం తీసుకోకుండా నేను మోనార్క్ ని కాబట్టి నేను చెప్పినటువంటి మాట వినాలి, ఈ టైంలో నేను చెప్పింది జరగకపోతే నేను ఇలా ప్రవర్తిస్తాను, నా బిహేవియర్ ఇదే విధంగా ఉంటుంది, నాకన్నా శక్తివంతులు లేరు, నేను బిహేవియర్ చేస్తే ఇలాగే ఉంటుంది అనేటువంటి రీతిలో ఈ మధ్య కాలంలో ఆలోచించే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. మనం చదువుకుంటున్నామా, సంపాదన ఎంత చేస్తున్నాం, సమాజంలో మనం ఎలా ఉంటున్నాం, కనీసం నైతిక విలువలు నేర్చుకుంటున్నామా, నైతిక విలువలు లేకుండానే మనం పెరిగామా అనేటువంటి క్వశ్చన్స్ చాలా మందిలో తక్కువ అవుతుంది. కానీ ఇది నిజంగా మనం కూడా బాధపడాల్సినటువంటి సందర్భమే. ఒకవేళ శనికావేశం వచ్చినప్పుడు లేదా కోపం వచ్చినప్పుడు, కోపం మనిషికి వచ్చేటువంటి సహజ గుణం, అదే వచ్చినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోయినప్పుడు సో ఇలాంటి ఉదంతాలు, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో డిజిటల్ యుగం మొత్తం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతిదీ ఫోన్ లోనే 24 గంటలు ఉంటున్నాం. సో ప్రధానంగా మానవ సంబంధాలు కోల్పోతున్నాం. అలాంటి సమయంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సినిమాలు కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, లేదా వీడియో గేమ్స్ కానివ్వండి, హింసాత్మక ధోరణి విపరీతంగా పెరిగిపోవడం కూడా ఒక కారణం అనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నారు. పేరు సో ప్రధానంగా అతను అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. తన మానసిక పరిస్థితితో పాటుగా అతనికి ఉన్నటువంటి అలవాట్లు, వీటికి సంబంధించినటువంటి వాటితో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కానీ సభ్య సమాజం తలదించుకునేటువంటి సంఘటన, కన్న తల్లిని వాటర్ ప్లేట్ తీసుకొచ్చినందుకు చంపడం మాత్రం నిజంగా అతని భవిష్యత్తు కాదు, వేరే వారి యొక్క ఆలోచన, మనకు వచ్చేటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతాయి అనడానికి ఈ కేసు స్టడీ ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణగా నిలుస్తుంది. రైట్ సిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక తన కోపమే తనకు శత్రువు అంటారు. ఇక్కడ తనకొచ్చినటువంటి కోపం రాజాబాబు తనకొచ్చినటువంటి కోపంతో తన తల్లినే పొట్టను పెట్టుకున్నాడు. ఆ ఒక్క క్షణం తను కనుక కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉండేది? ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు సంతోషంగా ఉండుండేది. కానీ తాను వ్యసనాలకు బానిసైనట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంది. తాను మందు తాగొచ్చినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. మామూలుగా మందు తాగితే మనిషి మృగంలా మారుతాడు, తనకు విచక్షణ లోపించుద్ది అంటారు. కానీ ఎంతటి సిచ్యువేషన్లో అయినా కానీ తల్లిదండ్రుల మీద చెయ్యి చేసుకోవటం, వాళ్ళకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల ఈ విధంగా అమానుషంగా ప్రవర్తించడం ఏ మాత్రం కూడా కరెక్ట్ కానటువంటి అంశం, సభ్య సమాజం తలదించుకునేటువంటి అంశం. కానీ ఇలాంటివన్నీ కూడా చాలా కామన్ గా మారిపోతున్నాయి. జన్మనిచ్చిన పాపానికి ఆ తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు. ఎలాంటి సమయంలోనైనా కానీ మనిషికి ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో ఉండాలి. నాకు కోపం వచ్చేసింది, నేను పక్కన వాళ్ళ మీద చేయి చేసుకున్నాను, ఇలాంటివి సరికాదు. ఏ టైంలో అయినా కానీ మనిషి తన ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచుకుంటే తన జీవితము బాగుంటుంది, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారంటూ కూడా నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇలాంటి పోకళ్ళు మాత్రం సమాజంలో పెరిగిపోతూ ఉన్నాయి.